వెల్కమ్ టు ఆర్&ఆర్ రెసిపీస్. ఈరోజు మనం మసాలా పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. తయారు చేయడం కూడా చాలా సింపుల్. మన ఇంట్లో ఉండే మసాలాతోనే తయారు చేసుకోవచ్చు. అర కేజీ పన్నీర్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మసాలా పన్నీర్ తయారు చేయడానికి ముందుగా ధనియాలు 1 చెంచా, సాజీర అర చెంచా, లవంగాలు 10, మిరియాలు టీ స్పూను, 3 యాలకులు, 1 ఇంచి దాల్చిన చెక్క, అర స్పూను గసగసాలు, 2 ఆకులు, యాలకులు 3. ఇవన్నీ కలిపి ఒక లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాగా వేగాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పౌడర్గా చేసుకోవాలి. ఇలా టమాటా, ఉల్లిపాయలు, పన్నీరు రెడీ చేసుకున్నాను. ఒక కళాయి పెట్టుకున్నాను. నూనె ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కింది. కొంచెం వేసి పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. వెంటనే తిప్పకూడదు. ఒక 2 సెకండ్ల పాటు ఆయిల్ తర్వాత తిప్పాలి. 2 సెకండ్లు అయింది కదా. ఇప్పుడు కొంచెం ఇలా తిప్పుకొని లైట్ బ్రౌన్ కలర్ వేయించుకోవాలి. ఇలా వేగితే చాలు. తీసుకొని మున్ని కూడా మళ్ళీ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి కలర్ వచ్చినంత వరకు. అంతా ఈ కలర్లో వేయించుకున్నాను కదా, గోల్డ్ కలర్. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయ్యాక కదా, ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచాలి. 1 నిమిషం అయింది. మూత పెట్టి బాగా టమాటా అంతా మగ్గిపోయింది కదా. టమాటా బాగా వేగింది కదా. ముందుగా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదా. ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. చెంచా కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా వేయించుకున్న పన్నీర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పట్టినట్లుగా
బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచాలి. 2 నిమిషాలు అయింది, మూత తీసి చూద్దాం. బాగా పన్నీర్కి అంతా మసాలా పట్టుకుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి తగినంత. గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచాలి. 5 నిమిషాలు అయింది, మూత తీసి చూద్దాం. పన్నీర్ అంతా బాగా ఉడికిపోయింది. ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. చపాతీ అన్నం పుల్కాకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక బౌల్కి వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బౌల్కి వేసుకోవాలి. మసాలా పన్నీర్ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.